మంచు ఫ్యామిలీ అందరికీ పరిచయమే. టాలీవుడ్లో ఒకప్పుడు ఎంత ఐకమత్యాన్ని పెట్టింది పేరు. కానీ గత కొంతకాలంగా ఈ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా మంచు వారసులు విష్ణు, మనోజ్ మధ్య ఉన్న విభేదాలు రెచ్చకెక్కడం మనందరికీ తెలిసిందే. ఆస్తి గొడవలు, పోలీస్ స్టేషన్ కేసులు, ఒకరిపై ఒకరు దాడులు ఇవన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అయ్యాయి. ఈ మధ్య అంతా సర్దుకుంది. అన్నదమ్ములు కలిశారు అని అనుకుంటున్న టైంలో మంచు మనోజ్ చేసిన ఒక స్పీచ్ ఇప్పుడు మళ్ళీ అగ్గి రాజేసింది. ఒక సినిమా ఈవెంట్లో మనోజ్ మాట్లాడిన మాటలు పరోక్షంగా అన్న విష్ణుకే తగులుతున్నాయా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ మనోజ్ చేసిన హెచ్చరిక ఎవరికి? అసలు ఆ స్పీచ్లో అంత ఆంతర్యం ఏముంది? ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గత కొద్ది కాలంగా మంచు వారింట్లో పరిస్థితులు ఏమంతా బాగోలేవు అనేది బహిరంగ రహస్యం. ఆస్తుల పంపకాల విషయంలోనే, ఆధిపత్య పోరులోనే తెలియదు కానీ విష్ణు, మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో గొడవలు జరిగాయి. ఆ మధ్య మనోజ్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ తనపై దాడికి వస్తున్న విష్ణుని చూపించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మనోజ్ తన భార్య, 2 పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేయడం, ఒక రకంగా రోడ్డున పడ్డ పరిస్థితిని ఎదుర్కోవడం అందరినీ కలిచివేసింది. ఆ సమయంలో మనోజ్కి అండగా నిలిచింది కేవలం ఆయన అభిమానులే. ఫ్యాన్స్ సపోర్ట్తో తన స్వశక్తితో కుటుంబాన్ని చూసుకుంటూనే మరోపక్క కెరీర్ పరంగా స్ట్రాంగ్గా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు మనోజ్. అయితే మధ్యలో కొన్ని ఈవెంట్స్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఇక గొడవలు సద్దుమణిగాయి. మంచు కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా భావించారు. కానీ పైకి నవ్వులు కనిపిస్తున్నా లోపల అగ్నిపర్వతం ఇంకా రగులుతూనే ఉందని తాజా సంఘటన రుజువు చేస్తోంది. రీసెంట్గా జరిగిన ఓ సినిమా ఈవెంట్లో మనోజ్ మైక్ అందుకున్నారు. సాధారణంగా సినిమాల గురించి మాట్లాడే మనోజ్ ఈసారి ఫిలాసఫీ, సైన్స్, దేవుడు, కర్మ అంటూ చాలా డీప్గా మాట్లాడారు. ఆయన మాటల్లోని ఆవేదన, ఆవేశం చూస్తుంటే అవి ఖచ్చితంగా తన సొంత అన్న విష్ణుని ఉద్దేశించి అన్నవే అని సోషల్ మీడియాపై కోడై కూస్తుంది. ఇంతకీ మనోజ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మనోజ్ తన స్పీచ్ని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టారు. దేవుడా, సైన్సా అనే పాయింట్ని లేవనెత్తారు. మన పురాణాలు, రామాయణం కేవలం కథలు కాదని, అందులో సైన్స్ దాగి ఉందని చెప్పారు. 7100 సంవత్సరాల క్రితం వాల్మీకి రాసిన రామాయణంలో పుష్పక విమానం గురించి, ఆలయాల నిర్మాణాల గురించి ప్రస్తావిస్తూ అదంతా సైన్సే అని క్లారిటీ ఇచ్చారు. అసలు బాంబ్ ఇక్కడే పేల్చారు మనోజ్. దేవుడు మనకు ఎందుకు కనిపించడు అంటే కారణం మనలోనే ఉంటాడు అంటూ ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకడిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకుంటే మనలో ఉన్న రాక్షసుడు యాక్టివ్ అవుతాడు. అలాంటి వారిని కర్మ వదిలిపెట్టదు. చూసారా, ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళను కర్మ చూసుకుంటుంది అని మనోజ్ బలంగా నమ్ముతున్నారు. ఇంకాస్త డీప్గా వెళ్తూ మనోజ్ అన్న మాటలు గమనించండి. నువ్వు నిద్రపోతున్నా లేక పడుకున్నా ఆ సమయంలో ఒకడు నిన్ను కొరుక్కొని తినేస్తాడు అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. అంటే తన వెనక కుట్రలు జరుగుతున్నాయని ఆయన పరోక్షంగా చెప్తున్నారా? కానీ 10 మంది కోసం నిలబడేవాడికి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని, వాడిలోనే శివుడు ఉంటాడని మనోజ్ చెప్పారు. చివరగా అందుకే బ్రతుకంటే శివం, చనిపోతే శవం అంటారు. ఇదే నేను నేర్చుకున్నది అంటూ ఒక పవర్ఫుల్ పంచ్తో తన స్పీచ్ ముగించారు. జీవితంలో తాను ఎదుర్కొన్న దెబ్బల నుంచి పుట్టిన ఫిలాసఫీలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ మనోజ్ అనేది ఖచ్చితంగా విష్ణు గారినే, అన్నదమ్ముల మధ్య వార్ ఇంకా ఎండ్ అవ్వలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనని, తన కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసిన వారిని ఉద్దేశించే మనోజ్ ఇంత ఘాటుగా స్పందించారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో, మంచు వారి ఇంట ఈ మాటల తూటాలు ఇంకెంత దూరం వెళ్తాయో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన దిశ ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.